ఆగ్రహం, రఘురామ అనుగ్రహం, ముదిరిన డీఎస్పీ వ్యవహారం. భీమవరం డీఎస్పీ జయసూర్యకు సడన్ సపోర్ట్. డీఎస్పీపై ఎస్పీకి పవన్ ఫిర్యాదు చేసిన వెంటనే రియాక్షన్. డీఎస్పీపై పవన్ కు కోపం ఎందుకు? డిప్యూటీ స్పీకర్ వెనకేసుకు రావడం ఎందుకు? భీమవరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. పైగా ప్రైవేట్ వ్యవహారాల్లో పోలీసుల జోక్యం ఎక్కువైంది. సెటిల్మెంట్లు, దందాలు పెరిగాయి. ఇవన్నీ డీఎస్పీ కన్సర్నెల్లోనే జరుగుతున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక ఆరోపణ. అయితే డీఎస్పీ జయసూర్య జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీకి వీర విధేయుడిగా ఉన్నారని పేరు. అప్పట్లో గన్నవరంలో ఉండేవారు. అలాంటి అధికారిని కావాలని భీమవరంలో పోస్టింగ్ వేయించుకున్నారు. కొన్ని విషయాల్లో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కారణం ఆ డీఎస్పీ వెనుక కూటమి ఎమ్మెల్యే ఉండటమే. ఆ ఎమ్మెల్యే జనసేన నాయకుడు అయి ఉంటే పవన్ కళ్యాణ్ నేరుగా అతనితోనే మాట్లాడేవారు. అంటే బీజేపీ లేదా టీడీపీ ఎమ్మెల్యేనే అయి ఉంటారు.